దుర్గా భవానీ జ్యోతిషాలయం మీ యొక్క అన్ని రకముల సమస్యలకు ఫోన్ ద్వారానే సంప్రదించండి. విద్య, ఉద్యోగం, సంతానలేమి, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. 9 రోజుల్లో పరిష్కారం చేయబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 8074513343. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు ఒకే ఒక్క జాగ్రత్త మీ యొక్క జీవితం మార్చేస్తుంది. అది కూడా ఈ స్త్రీ విషయంలో ఈ జాగ్రత్త తీసుకోండి. ఒక్క జాగ్రత్తను మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి కీడు ఇది. ఈ స్త్రీ రీత్యా మీ జీవితంలో ఎన్నో కోల్పోతారో ఇది జ్యోతిష పండితులు చెప్తున్న మాట. అలక్ష్య పెట్టవద్దు, శ్రద్ధగా వినండి. కుంభరాశి వారి జాతకులు ఏ మాత్రం అప్రమత్తంగా ఉన్నా మీ జీవితం మొత్తం కూడా తుడిచి పెట్టేస్తుంది ఈ స్త్రీ మాత్రం మీ జీవితంలో ఉంటే గనక వెంటనే వీరిని పక్కన పెట్టేయండి. అంటే తగువులాడి వాదనలాడి వారితో బంధాన్ని తెంచుకోమని చెప్పడం కాదండి. మీ జాగ్రత్తల్లో మీరు ఉంటారు అని తెలియచేసేదే ఈ వీడియో యొక్క ఉద్దేశ్యము. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి వారి జాతకులు ఎల్లప్పుడూ ఎలా ఉంటారు అంటే గనక వీరి యొక్క జీవితం కన్నా వీరికి పక్కన వారి జీవితం అంటేనే ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. అంటే వారి యొక్క కష్టాలకు వీరు చెల్లించిపోతూ ఉంటారు. ఎవరికో ఏదో చేయాలి అనే తపన ఎక్కువగా ఉంటుంది. వీరి కోసం వీరు ఏమీ చేసుకోరు. పక్కన వారు అంటే గనక వీరి కుటుంబ సభ్యులు కావచ్చు, సంతానం కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు. కుంభరాశి వారి జాతకులు వీరు ఎదుటి వారికి ఏదైనా చేసి సంతోషిస్తారు తప్పితే వీరికి ఏదో ఒకటి చేసుకుందామో, జీవితంలో బాగుపడదామో ఇలా అసలు చెయ్యరు. వీరు ₹1 సంపాదించినా అది కుటుంబం కోసమే అవుతుంది. వీరి యొక్క జాతకమే అంత. జన్మతః ఇటువంటి సలక్షణాలే కుంభరాశి వారి జాతకులకు అధికంగా ఉంటాయి. అయితే ఒక్క స్త్రీ మీ జీవితంలో మిమ్మల్ని ఏడిపిస్తూనే ఉంటుంది. ఆ యొక్క స్త్రీకి ఇటువంటి లక్షణాలు ఉంటాయి. ఇటువంటి స్వభావం కలిగిన ఈ స్త్రీలతో జాగ్రత్తగా ఉండాల్సిందే. వారిని మీ జీవితం నుంచి పంపించేయడం కాదండి, వారితో జాగ్రత్తగా ఉండండి. వీలైతే వారిని మార్చే ప్రయత్నం చేయండి. ఒకవేళ వారు మారకపోతే గనక మీరు అక్కడి నుంచి వైదొలగండి తప్పితే వారి యొక్క సలహా సూచనలు తీసుకుంటూ మీరు వారి దారిలోకి మాత్రం వెళ్ళకూడదు. ఇలా వెళ్తే మీ జీవితం నాశనం చేసేస్తారు ఆ స్త్రీ. మీ యొక్క జీవితంలో మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడాను కిందకి లాగేస్తూ తూలనాడుతూ మిమ్మల్ని చీత్కార ధోరణితో మాట్లాడము, అలాగే ఎదుటి వారి విషయంలో కూడాను వారు అలాగే ప్రవర్తిస్తారు. ఎందుకు పనికిరారు అని దూషణలాడము, వారితో ఎప్పుడూ కూడాను జాగ్రత్తగా ఉండండి. బూతులు తిట్టడము, అబ్యూజింగ్ వర్డ్స్ ని మాట్లాడము, ఎదుటి వారి యొక్క టాలెంట్ ని గుర్తించకుండా ఎల్లప్పుడూ కూడాను మేమే గొప్ప అన్నట్లుగా ఇలా ప్రవర్తిస్తున్న స్త్రీలు మీ జీవితంలో ఉంటే గనక వారిని పక్కన పెట్టేయండి. అలాగే కొంతమంది స్త్రీలు ఉంటారు, మీరు ఎన్ని చేసినా ఎంత కష్టపడుతున్నా మీరు అసలు ఇక పైకి రారు అని, మీరు ఎందుకు పనికి రారు అని, మీ యొక్క జీవితం ఇంతే అంటూ మిమ్మల్ని మాటలతో చాలా వరకు కూడాను చిత్రవద చేస్తూ ఉంటారు. మీరు చేయాల్సింది చేయనివ్వకుండా అడుగడుగున అడ్డం పడుతూ ఉంటారు. ఇలాంటి స్త్రీలతో కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇంకొంతమంది స్త్రీలు ఉంటారు, అత్యాశ కలిగి ఉంటారు. మిమ్మల్ని పదే పదే డబ్బు 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 అని వేధిస్తూ ఉంటారు. అది చెయ్యి ఇది చెయ్యి అంటూ మిమ్మల్ని దొంగ దారిలోకి నెట్టేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు మీరు అయితే గనక వారి యొక్క అత్యాశతో మిమ్మల్ని లంచాలు తీసుకునే విధంగా ప్రేరేపించడం, వ్యాపారస్తులు అయితే గనక ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టేయండి ఇంకాస్త డబ్బులు వస్తాయి అంటూ మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడము, అన్నింటా కూడాను మీకు తప్పుడు ఆలోచనలు సలహా ఇవ్వడము ఇలా చేస్తూ ఉంటారు. ఇటువంటి స్త్రీలతో జాగ్రత్త. మాకు అది కావాలి ఇది కావాలి అంటూ, బంగారం కావాలి, ఆస్తులు కావాలి, పొలాలు కావాలి అంటూ వారి యొక్క ధన దాహానికి మిమ్మల్ని బలి చేసే ప్రయత్నం చేస్తారు. కావున ఇటువంటి స్త్రీలు మీ జీవితంలో ఉంటే గనక మీరు మొహమాటం లేకుండా చెప్పేయండి ఇలా ఉండొద్దు అని. ఒకవేళ వారి తత్వం మారకపోతే గనక ఇచ్చిన అవకాశాలు ఇంకా చాలండి, వారి నుంచి దూరం జరగండి. లేకపోతే గనక మీ జీవితాన్ని మూల్యంగా కట్టాల్సి వస్తుంది. కుంభరాశి వారి జాతకులు ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించండి, అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.